అందరికీ నమస్కారం. నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. 8వ అడుగు పార్ట్ 9. సుమతి తన గురించి జరిగిన అన్ని విషయాలు లావణ్యకి వివరంగా చెప్తుంది. మీ కథ వింటే ఎవరికైనా గుండెల్ని పిండే బాధ కలుగుతుంది. సాటి మనిషిగా, ముఖ్యంగా సాటి స్త్రీగా నాకు కూడా అలాంటి బాధే కలిగింది. మీరు పడిన బాధలకి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తున్నాను అని లావణ్య చెప్తుంది. కానీ ఒక లాయర్గా మీ కేసు టేకప్ చెయ్యాలంటే మీరు చెప్పిన విషయాల్లో కనీసం కొన్నిటికైనా ఆధారాలు కావాలి. ముఖ్యంగా మీరు రమేష్ మొదటి భార్య అనడానికి సాక్ష్యం కావాలి అని లావణ్య అంటుంది. ఆ మాటలు వినగానే సుమతి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతాయి. అంతవరకు ఆమె మనసులో మూలాల్లో ఎక్కడో లావణ్య సహాయంతో తన భర్తపై కేసు వేసి గెలవగలనన్న చిన్న ఆశ ఉంది. లావణ్య సాక్ష్యాలు కావాలి అని అడిగేసరికి ఆ చిన్న ఆశ కాస్త నీరుగారిపోయి కన్నీరుగా మారి ఆమె కళ్ళల్లో నుంచి కారింది. పోలీసుల్లాగే ఇంతవరకు నేను చెప్పిన సంగతులు నిజమని నమ్మటం లేదా మేడం గారు అని సుమతి అడుగుతుంది. మాకు మీ మీద నమ్మకం ఉందమ్మా, కానీ రమేష్ రవలి మీరు వాళ్ళింట్లో పని మనిషని, ఆస్తి కోసం మీరు, మీ కూతురు, మీ తమ్ముడు కలిసి ఈ నాటకం ఆడుతున్నారని అంటున్నారు. మీ వీధిలో ఉండే కార్పొరేటర్ శంకర్రావు కూడా అదే నిజమని పోలీసులకు చెప్పాడు. మేము విచారణ చేసినప్పుడు కూడా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అదే చెప్పారు. లావణ్య ద్వారా తనకి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశించిన సుమతి ఏమీ చెయ్యలేని నిస్సహాయ దయనీయ స్థితిలో ఏమి మాట్లాడాలో తెలియక లావణ్య టేబుల్ మీద కళ్ళకి గంతలు కట్టుకొని నిలబడి ఉన్న న్యాయదేవత విగ్రహంపై ఒక పిచ్చి చూపు చూసి వెర్రి నవ్వు నవ్వింది. అంతలో సెక్యూరిటీ వచ్చి లావణ్యతో, మేడం, శిరీష గారు వెయిట్ చేస్తున్నారు అని చెప్పాడు. లోపలికి పంపు అని చెప్పింది లావణ్య. శిరీష లోపలికి వచ్చి లావణ్యకి ఎదురుగా కూర్చుంది. శిరీష గారు, మీరు మీ భర్తకు విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా అని అడిగింది లావణ్య. తప్పకుండా మేడం, నా భర్త తన ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తురాలితో అక్రమ సంబంధం ఉందని తెలిసింది. ఆ విషయం తెలిసి కూడా తనతో కాపురం చెయ్యలేను. నాకు విడాకులు కావాలి అని గట్టిగా శిరీష చెప్తుంది. శిరీష మాటలు వినిన వెంటనే లావణ్యకి ఆ గదిలోనే కుడివైపు మూలన సోఫాలో కూర్చున్న సుమతి గుర్తొచ్చింది. డబ్బులు సంపాదిస్తూ బయటికి తిరిగే స్వేచ్ఛ స్త్రీలకి వ్యక్తిగత స్వేచ్ఛనిస్తుందనడానికి శిరీష ఒక చక్కటి ఉదాహరణ. తనకున్న ఆర్థిక స్వేచ్ఛ వల్లనే శిరీష తన వ్యక్తిత్వాన్ని చంపుకొని ఇష్టం లేని కాపురం చెయ్యటం కంటే ఒంటరిగా జీవించడం బెటర్ అని నిస్సంశయంగా ధైర్యంగా నిర్ణయించుకోగలిగింది. అటువంటి ఆర్థిక స్వేచ్ఛ లేకపోవటం వల్లనే భర్త ఎన్ని రకాలుగా బాధ పెట్టినా హింసించినా సుమతి నోరెత్తకుండా సహించింది అని మనసులోనే అనుకుంటుంది లావణ్య. శిరీషతో నీ వ్యక్తిత్వాన్ని, నీ ఆలోచన విధానాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. విడాకుల కోసం పిటిషన్ తయారు చేసి ఉంచుతాను. రేపు సాయంత్రం వచ్చి సంతకం చేసి వెళ్ళు అని చెప్తుంది లావణ్య. థాంక్యూ మేడం అని లేచి బయటికి వెళ్ళబోతూ కుడి పక్కన సోఫాలో కూర్చున్న సుమతిని చూసి, ఆంటీ, మీరేంటి ఇక్కడ ఉన్నారు? బాగున్నారా? సమీరా ఎలా ఉంది అని అడిగింది శిరీష. శిరీష అడిగిన దానికి సుమతి, సమీరా బాగుందమ్మా, నువ్వు అని ఏదో అడగబోయింది. నేనంటే సమీరా పుట్టినప్పుడు మా ఇంట్లోనే మీరు అద్దెకు ఉండేవారు. ప్రతిరోజు సమీరాతో ఆడుకోవడానికి వచ్చేదాన్ని, గుర్తున్నానా అని అడిగింది శిరీష. దానికి సుమతి ఏదో గుర్తు వచ్చిన దానిలా, చిన్నివా నువ్వు అని అడుగుతుంది. అవునంటే నా ముద్దు పేరు చిన్ని అని శిరీష అనేసరికి వెంటనే లావణ్యకు ఒక ఆలోచన వచ్చి, శిరీష కాసేపు కూర్చో, నీతో మాట్లాడాలి అంటుంది. ఏంటి మేడం అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో మళ్ళీ కూర్చుంటుంది. సుమతి గురించి మొత్తం విషయాలు చెప్తుంది లావణ్య. సుమతి రమేష్ భార్య అని మా అమ్మా నాన్న
మా కాలనీలో ఎవరైనా చెప్తారు మేడం అని అంటుంది శిరీష. దానికి లావణ్య చాలా సంతోషిస్తుంది. కిషోర్, లావణ్య ఇద్దరూ కలిసి రమేష్ ఇంటికి చేరుకున్నారు. కిషోర్ కాలింగ్ బెల్ నొక్కాడు. లావణ్య, కిషోరులిద్దరూ అలా సడన్ గా ఇంటికి వచ్చేసరికి రమేష్ భయపడ్డాడు. వాళ్ళు సుమతి కేసు టేకప్ చేశారని, వాళ్ళ ఆ విషయం మాట్లాడడానికే వచ్చి ఉంటారని తెలిసినా తాను భయపడుతున్న విషయం వాళ్ళకి తెలియనికుండా ఉండడానికి ఎందుకు వచ్చారు అని లావణ్య, కిషోర్లను అడిగాడు రమేష్. సుమతి మీ మొదటి భార్య అని నిరూపించడానికి మాకు తిరుగులేని ఆధారాలు దొరికాయి. మీ పెళ్లి ఫోటోలు కూడా మాకు దొరికాయి అని చెప్పింది లావణ్య. ఆ మాటలు వినగానే రమేష్ ముఖం భయంతో పాలిపోయింది. ఏం మాట్లాడాలో తెలియక 2 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయాడు. వాళ్ళకి నిజంగానే ఆధారాలు దొరికాయా, లేక గాలిలో బాణం వేసి తనతో నిజం చెప్పించాలని ప్రయత్నిస్తున్నారో అతనికి అనుమానం వచ్చింది. ఆ ఆలోచనతో కొంచెం ధైర్యం తెచ్చుకొని ముఖ పరిచయం కూడా లేని స్త్రీ పురుషుల్ని కూడా భార్యాభర్తలుగా చూపిస్తూ పెళ్లి ఫోటోలు ఈ రోజుల్లో చాలా సులభంగా కల్పించవచ్చు. కల్పిత ఫోటోని సాక్ష్యంగా పెట్టుకుని నా మీద నిందలు వేయటం ఏమీ బాగోలేదు అన్నాడు సురేష్. ఆ ఫోటోలు తీసుకెళ్లి మీరు ఇది వరకు నివసించిన శ్రీనగర్ కాలనీలో మీ ఇంటి చుట్టుపక్కల వాళ్లకు చూపించి విచారించాం. వాళ్ళంతా సుమతి మీ భార్యేనని, సమీర మీ కూతురని చెప్పారు అంది లావణ్య. రమేష్ కి తాను పూర్తిగా దొరికిపోయానని అర్థమైంది. ఏం చెప్పాలో తోచటం లేదు. అతని మౌనం చూసి తప్పు ఒప్పుకుంటాడు, ఇక సుమతికి న్యాయం జరుగుతుంది అనుకుంటారు లావణ్య, కిషోర్లు. కాని ఎంతసేపైనా రమేష్ మాట్లాడటం లేదు. అంతలో వంటగదిలో నుండి వచ్చిన రవలి మాత్రం చాలా కోపంగా, ఆవేశంగా మీకు చేతనైంది చేసుకోండి, మేము కూడా పెద్ద లాయర్ని పెట్టుకుని కేసు గెలవగలము అంటుంది. మేమేమీ చేతకాని వాళ్ళం కాదు, చేతులకి గాజులు తొడుక్కొని కూర్చోలేదు అంది కోపంగా రవలి. లావణ్య అప్రయత్నంగా రవలి చేతుల వంక చూసింది. నిజంగానే ఆమె చేతులకి గాజులు లేవు. చిన్నగా నవ్వి తన కుడి చేతి గాజులను చూపించి, చేతులకు గాజులు తొడుక్కోవటం కేవలం ఒక అలంకరణ మాత్రమే, అది చేతగానితనానికి నిదర్శనం కాదు. గాజులు తొడుక్కున్న చేతులు సాధించిన ఘన విజయాలు చాలా ఉన్నాయని చెప్పి అక్కడి నుండి బయలుదేరింది లావణ్య. లావణ్య వెనకాలే కిషోర్ కూడా వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని ఎలా చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో లావణ్య సెల్ ఫోన్ మోగింది. హలో అంది లావణ్య. నమస్కారం లావణ్య గారు, నేను లాయర్ కృష్ణమూర్తిని మాట్లాడుతున్నాను, బాగున్నారా అన్నాడు ఆ ఫోన్ చేసిన వ్యక్తి. నమస్కారం కృష్ణమూర్తి గారు, ఏమిటో చెప్పండి అని అంటుంది లావణ్య. రమేష్ తన కేసు టేకప్ చేయమని నా దగ్గరికి వచ్చాడు. కేసు వివరాలు విన్నాక రాజీ మార్గమే బెటర్ అని అతనికి సలహా ఇచ్చాను. మీకు ఎప్పుడు కుదురుతుందో చెప్తే రమేష్ని తీసుకొని మీ దగ్గరికి వస్తాను. మిగిలిన విషయాలు ఎదురుగా కూర్చొని మాట్లాడుకుందాం అంటాడు లాయర్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి అని చెప్పి కిషోర్తో, లాయర్ కృష్ణమూర్తి రమేష్ని తీసుకుని మన దగ్గరికి వస్తాడట, రేపు ఉదయం రమ్మందామా అంది. సరే మేడం అన్నాడు కిషోర్. రేపు ఉదయం 10 గంటలకు రండి కృష్ణమూర్తికి చెప్పి ఫోన్ ఆఫ్ చేసి కిషోర్తో, శిరీషాని ఆ టైంకి ఇక్కడికి రమ్మని చెప్పు అంది లావణ్య. మరునాడు ఉదయం 10 గంటలకే లాయర్ కృష్ణమూర్తి రమేష్ని తీసుకుని లావణ్య ఆఫీసుకి వచ్చాడు. ఎటువంటి కుశాలా ప్రశ్నలు వేయకుండా డైరెక్ట్ గా, చెప్పండి కృష్ణమూర్తి గారు, రాజీ ఫార్ములాతో వచ్చారా లేక లిటిగేషన్ ఫార్ములాతో వచ్చారా అని లావణ్య అడిగింది. రాజీ ఫార్ములాతోనే వచ్చాను అంటాడు కృష్ణమూర్తి. దానికన్నా ముందు అసలు మీ క్లయింట్ మా క్లయింట్ని తన మొదటి భార్య అని ఒప్పుకుంటున్నాడా లేదా అని అడిగాడు కిషోర్. ఒప్పుకోకపోతే రాజీకి ఎందుకు వస్తామండి అని లాయర్ అనేసరికి, సరే ఒక 2 నిమిషాలు ఆగండి, సుమతి గారు కూడా వస్తారు, ఆవిడ వచ్చిన తర్వాత అసలు విషయం మాట్లాడదామని అంటుంది లావణ్య. సరే అంటాడు కృష్ణమూర్తి. లాయర్ కృష్ణమూర్తి రమేష్ తరపు మాట్లాడి, సుమతికి అన్యాయం చేస్తాడా తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే,
8వ అడుగు తరువాయి భాగం పార్ట్ 10.